హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాని దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, నాకు మోస్ట్లీ వచ్చిన రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి అక్క మాకు ఏసీ కూలింగ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏమి ఉండొచ్చు అలా అని చెప్పేసి నాకు చాలామంది కమెంట్ సెక్షన్స్లో అయితే కమెంట్ చేస్తున్నారనమాట. సో దానికి మేజర్ రీజన్ వచ్చేసి గ్యాస్ లీకేజ్ ఉన్నా సరే మనకి ఏసీ అనేది కూలింగ్ అవ్వదు. అండ్ ది అదర్ రీజన్ వచ్చేసి మన ఏసీలో ఏదైతే ఫిల్టర్ ఉందో దాంట్లో డస్ట్ జామ్ అవుతే కూడా మనకి కూలింగ్ అనేది అవ్వదు అనమాట. సో ఈరోజు నేను వచ్చేసి మీకు దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏసీ లీకేజ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు డెఫినెట్గా టెక్నీషియన్ అయితే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ నార్మల్గా ఏసీ ఫిల్టర్ జామ్ అయ్యింది అని అనుకుంటే దాని వచ్చేసి ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి ఈ వీడియోలో లైక్ ఏసీ రిమోట్ ఫీచర్స్ గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా నేను లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో వాల్టస్ ఏసీ రిమోట్ ఎవరి దగ్గర ఉంటే డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఏసీలో ఉన్న ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలో చూపించేస్తాను. సో చూసేయండి. సో గాయ్స్, థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, మాది వచ్చేసి వోల్టాస్ 5 స్టార్ ఏసీ అనమాట. సో ఇప్పుడు మనము ఏసీ లిడ్ ఓపెన్ చేయగానే మనకి టాప్లో ఫిల్టర్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది 2 ఫిల్టర్స్ ఉంటుందన్నమాట. సో 2 ఫిల్టర్స్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో చూడండి ఎంత డస్ట్ జామ్ అయ్యిందో. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట కూలింగ్ రాకపోవడానికి. సో ఇప్పుడు మేము ఒకటైతే రిమూవ్ చేసాము, దీంట్లో డస్ట్ ఉంది. అండ్ సెకండ్ దాంట్లో కూడా చూడండి ఎంత డస్ట్ ఉందని చెప్పేసి. సో ఇదొక ప్రాబ్లం. అండ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి నేను ఆల్రెడీ మీతో చెప్పినట్టుగా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం అనమాట. గ్యాస్ లీకేజ్ ఉంటే మనకి కొంచెం స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మేము రిమూవ్ చేసిన తర్వాత డాడీ హెల్ప్తో ఫిల్టర్ని అయితే బాగా వాటర్ వాష్ అయితే చేసేసాము. సో యాక్చువల్లీ నాకేంటంటే చాలామందికి లైక్ ఏసీ కూలింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొందరికి తెలియకపోవచ్చు. సో ఈ వీడియో యూజ్ అవుతుంది కదా మీకు అని చెప్పేసి ఒక థాట్తో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మెయిన్లీ సమ్మర్ సీజన్ కదా, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే వీడియో అనేది. సో ఇలా మనం అయితే మంచిగా వాటర్ వాష్ అయితే చేసేసుకోవాలి. వాటర్ వాష్ చేసేసిన తర్వాత ఒకసారి చూడండి ఎంత చెత్త వచ్చేస్తుందో దీంట్లో నుంచి. సో యాక్చువల్లీ అంటే నేను విన్నాను, బట్ తెలీదు నాకు ఫ్యాక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి. యాక్చువల్లీ 2 డేస్కి ఒకసారి ఈ ఫిల్టర్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి అయితే అంటారనమాట. బట్ నాకైతే తెలీదు, మేమైతే అలా ఏం చెయ్యము. మేము ఎప్పుడన్నా లైక్ ఇలా ఏసీ కూల్ అవ్వట్లేదు, రూమ్ కూల్ అవ్వట్లేదు అనేసి డౌట్ వస్తేనే మేము డస్ట్ క్లీన్ చేస్తాము. అదర్వైజ్ మేము ఇంకేం చెయ్యము. నార్మల్గా అయితే సర్వీసింగ్ అయితే చేయిస్తాము అంతే. సో ఇప్పుడు మనం ఇది మంచిగా వాటర్ వాష్ చేసాం కదా, వాటర్ వాష్ చేసిన తర్వాత కాసేపు డ్రై అయితే అవనిద్దాము. సో ఇప్పుడు డ్రై అయితే అయిపోయిందనమాట. సో ఏసీలో ఫిట్ చేసే ముందు మేక్ ష్యూర్కి అది వెట్ ఉండకూడదు, మంచిగా డ్రై అయితే అయిపోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం డ్రై క్లాత్తో కూడా మీరు జస్ట్ పైన వైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది ఏసీలో మనము ఫిల్టర్ని ఎలా ఫిట్ చేస్తున్నామో చూడండి. మనం అది ఏసీ లిడ్ ఓపెన్ చేయగానే మనకి టాప్లో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో అది మీరు ఈ విధంగా అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి. సో ఇంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంది అని డౌట్ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఏసీని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్ప్ అయినట్టయితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈవెన్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ప్రతిసారి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఏసీ రిమోట్ ఫీచర్స్ గురించి అయితే నా డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్అవుట్ చేయండి. అండ్ మీకు దాంట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇలానే ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.